వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలో ఎందుకు మెతకగా వ్యవహరిస్తోంది? సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ ఇండైరెక్ట్ గా సెటైర్లు, వార్నింగ్లు ఇస్తున్నా ఎందుకు గట్టిగా మా నిర్ణయం ఇదే అని ఎందుకు చెప్పలేకపోతోంది? అసలే దేశమంతా దిగజారిన తమ పట్టు మరింతగా పడిపోతుందనా? ఓవైపు తనకు 2.5 ఏళ్ల తర్వాత సీఎం పదవి అప్పగిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని డీకే ఇండైరెక్ట్ గా చెప్తుంటే దాన్ని ఎందుకు ఖండించలేకపోతోంది? ఇదంతా డీకే గేమ్ ప్లానా, లేక అసలు ఇదంతా కూడా కర్ణాటకలోని సమస్యలను డైవర్ట్ చేసేందుకు ఆడుతున్న పొలిటికల్ గేమా? మాట నిలబెట్టుకోండి మరి. కర్ణాటకలో కిస్సా కుర్సీ కా గేమ్. ఏది బయటకి చెప్పేది లేదు, అంతా హింట్స్ తోనే. హైకమాండే ఫైనల్ మాట అంటారు, మళ్లీ మొదలెడతారు. మాటకు ఉన్న శక్తి ప్రపంచ శక్తి అంటూ స్కెప్టిక్ మెసేజ్. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారంటూ పేరుపడిన డీకే తీరు ఇది. మాటకి ఉన్న పవర్ వరల్డ్ పవర్ అంటూ ఓపెన్ సీక్రెట్ కి ఓ కోడ్ భాషలాగా ట్వీట్ పెట్టారాయన. గతంలో తనకి 2.5 ఏళ్లు సీఎం పదవి ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ మాటనే నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ కి సందేశం పంపారంటున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి సీఎం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కి కూడా పిలుపు అందింది. అయితే డీకే మాత్రం తనకి ఓ ఫంక్షన్ ఉంది, ముంబై పోతున్నానంటూ చెప్పుకొచ్చారు. ಪಡೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ನಾನು ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ಇವತ್ತು ಮುಂಬೈಯಲ್ಲಿ ನನಗೊಂದು ಖಾಸಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ಹೋಗ್ಬಿಟ್ಟು ಈಗ ಸಾಯಂಕಾಲ ಹೋಗಿ ರಾತ್ರಿ ವಾಪಸ್. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక విషయంలో పలు ఆప్షన్లను పరిశీలిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతున్న రాజకీయ డ్రామాపై అధిష్టానం సీరియస్ గా ఉందని చెబుతున్నారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధు, డీకేఎస్ వర్గాలు తమ స్థానాలను పటిష్టం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎమ్మెల్యేలు తరచూ ఢిల్లీకి రావడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం త్వరలో జరిగే భేటీలో ప్రధాన ఎజెండా ఇరువురు నేతలను తమ వర్గాలను అదుపులో ఉంచుకోవాలని ఆదేశించబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించొద్దని, ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇవ్వొద్దని హైకమాండ్ చెబుతోంది. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు పంపారు. కాంగ్రెస్ కోర్ కమిటీలో ఉన్న 6గురిలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనకు మొగ్గు చూపుతున్నారని ఓ టాక్ నడుస్తోంది. కానీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మాత్రం సిద్ధరామయ్యనే 5 ఏళ్ల పాటు కొనసాగించాలని కోరుతున్నారట. మరోవైపు జనవరి, మార్చికి ముందు నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదని కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత సిబిఐ, ఈడీ కేసుల్ని సాకుగా చూపి శివకుమార్ ను తాత్కాలికంగా పక్కనబెట్టిన కాంగ్రెస్ కు ఈసారి ఆ సాకు చూపించే ఛాన్స్ లేకపోవచ్చు. అటు కర్ణాటకలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఖర్గే పేరును కూడా ఆయన వర్గం సీఎంగా తెరపైకి తెస్తోంది. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ సీఎం పోస్ట్ లో మార్పు చేస్తే రాబోయే ఎన్నికలపై ప్రభావం తప్పదనేది ఓ అంచనా.